అనుకున్నంత అయింది. ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంతో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. బకాయిలను చెల్లించకపోవడంతో సేవలను బంద్ చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకున్నాయి. నెట్వర్క్ ఆసుపత్రులు ముందే హెచ్చరించిన కూటమి సర్కార్ పట్టించుకోకుండా పేదల నెత్తిన బండ వేసింది. ఏపీలో పేదలకు ఉచిత వైద్యం కలేనా? ఏపీ ప్రజల పాలిట చంద్రబాబు సర్కార్ గుదిబండ మాదిరిగా మారింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కింద 2000కు పైగా ఆసుపత్రులు ఉన్నాయి. వీటి ద్వారా నిత్యం పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందుతున్నాయి. వీటికి సంబంధించిన బిల్లుల్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. 3000 కోట్ల రూపాయల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. బిల్స్ చెల్లించాలంటూ చాలా కాలంగా చంద్రబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నా ఏమాత్రమూ స్పందన లేదు. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో కూడా నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిల గురించి సీఎం మాట్లాడలేదు. ప్రభుత్వం నుంచి ఏమాత్రమూ స్పందన లేకపోవడంతో ఆసుపత్రుల నిర్వాహకులు సోమవారం నుంచి ఓపీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ హఠాత్ పరిణామంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే వారికి ఓపీ చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా కూడా ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. దీంతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందని పరిస్థితి ఏర్పడింది. జగన్ ప్రభుత్వంలో 45,10,645 మందికి ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందాయి. వీరి కోసం వైఎస్ జగన్ 13,421 కోట్లు ఖర్చు చేశారు. వైద్యం కోసం ఎవరూ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి రాకూడదనే సదాశయంతో ఆరోగ్యశ్రీని నిర్వహించారు. వైద్యం చేసే ప్రొసీజర్లను 3,257కు పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు అందేలా జగన్ చేశారు. ఆసుపత్రుల బిల్లులు పెండింగ్ పడకుండా చూసుకున్నారు. ఎప్పుడైనా కొద్దిగా ఆలస్యమైనా క్రమంగా బిల్లుల చెల్లింపు జరిగిపోయేది. కానీ చంద్రబాబు అధికారం చేపట్టి 7 నెలలవుతున్నా ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించలేదు. మొత్తం ఆరోగ్యశ్రీని ఏప్రిల్ మాసం నుంచి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే జరిగితే ఇక రాష్ట్రంలో ఎవరూ ఆరోగ్యశ్రీ కింద పూర్తి స్థాయిలో వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండదు. 2.5 లక్షల కంటే ఎక్కువ బిల్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించదు. దానికోసం మళ్లీ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు వెళ్లాల్సి ఉంటుందన్న నిబంధన పెట్టారు. అంటే ఒకే బిల్లు కోసం 2 చోట్లకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆసుపత్రులకు ఇప్పుడే పెండింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం అప్పుడు వీరిని అసలే పట్టించుకోదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఏ ఆసుపత్రిలో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందే పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఓపీని మాత్రమే నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు ఈ నెల 26 వరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చాయి. ఆ రోజులోపు మొత్తం 3,000 కోట్లలో కనీసం 2,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయాలని, లేకుంటే అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తామని హెచ్చరించాయి.